నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. సూపర్ 6లో ఉచిత బస్సు ప్రయాణం ఉందండి. దీని విషయానికి వస్తే ఈ మధ్య మీరు ఇక్కడ చూసినట్టయితే కొన్ని రీల్స్ చూసినట్టయితే ఏది పిల్లోడు మారం చేస్తుంటే ఉయ్యాలు గట్టి ఊపటం అదొక రీలు. భోజనం చేయట్లేదని చెప్పి అలా తిప్పుకు రావటం తర్వాత వెల్లుల్లిపాయలే ఒలుస్తున్నారండి ఆడ కూర్చొని వదిన అనుకుంటూ మాట్లాడుకుంటూ. మరి ఇది అంటే ప్రతిపక్షం చేస్తుందో ఏమో తెలీదు, అంటే ఆపోజిట్ నాయకులు ఇట్లాంటివి చేపిస్తున్నారని తెలియదు కానీ బట్ ఇలాంటివి ఉచితాల వల్ల అంటే ఇబ్బంది పడే వాళ్ళకి ఓకేనండి, నో ప్రాబ్లం, ఇబ్బంది పడే వాళ్ళకి. కానీ కొంతమందికి దాన్ని శృతి మించిన వాళ్ళకి కూడా ఇలాంటి వాటిని ఇంట్రడ్యూస్ చేయటం వల్ల ప్రమాదకరమే కదా. ఇప్పుడు రీల్స్లో చేశారు, అది నిజమా అబద్ధం అనే కంటే అంజి గారు అది నిజమయ్యేటువంటి అవకాశం అయితే ఉందా లేదా చెప్పలేము. ఉల్లిపాయలు ఒలుచుకునేటువంటి వాళ్ళు కూడా ఇంట్లో ఒక చోట కూర్చొని ఈ పని చేసుకోవటం ఎందుకు, అలా సరదాగా ఈ బస్ అటు వెళ్ళి ఇటు వచ్చి చేసుకుందాం అనేటువంటి అవకాశం అయితే ఉందా లేదా. ఇంకొక రీల్ కూడా చూసే పొద్దున బ్రష్ తో ఉంటుంది ఒక ఆమె కూర్చొని. ఇక అది మరి ఎక్స్ట్రీమ్. నలుగురు ఆడవాళ్ళు సరదాగా కబుర్లు చెప్పుకుంటా కూరగాయలు కోసుకుంటానో లేకపోతే తీసుకుంటా వెళ్ళేటువంటి పాసిబిలిటీ జరిగిందని నేను అంటలేదు. ఓకే, మీరు కల్పించినటువంటి ఉచిత బస్సు పథకం మీద ఎవరైనా ఎక్కడికైనా ఎలాగైనా వెళ్ళొచ్చు అనేటువంటి ఒక ఇది అక్కడ మీరు ఒక నిర్దిష్టమైనటువంటి చెక్ దాని మీద లేనప్పుడు జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అవకాశాన్ని కల్పించింది మీరు. కాబట్టి ఎన్నికల్లో ఏమైపోయిందంటే అంజి గారు, గెలుపు అనేటువంటిదే పరమావధి, ఏది చేసైనా మనం గెలవాలి అనేటువంటిది మొదలైపోయింది. రైట్. ఇది తమిళనాడులో స్టార్ట్ అయింది ఒక రకంగా చెప్పాలంటే. ఆ జయలలిత టైంలో మిగతా వీళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే మిక్సీలని టీవీలు రకరకాలు ఇస్తాం అనేటువంటిది. అంతేగాని ఒరే మీరు కష్టపడండి. మౌలికంగా మనం మాట్లాడాలంటే ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటండి, అత్యున్నతమైనటువంటి విద్య, ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి విద్య కల్పించాలి, వైద్యం కల్పించాలి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, రోడ్లు లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఉపాధి కల్పించాలి. ఈ 5 మౌలికమైనటువంటి పనులు, ముఖ్యమైనటువంటి పనులు కనుక ప్రభుత్వం చేయగలిగితే ఇంకా ఏమి చేయాల్సిన పని లేదు. డబ్బులు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టాల్సినటువంటి వైద్యం లేదనుకోండి, ఇంక వాడికి ఏం కావాలి. చక్కగా మనం ఏం చదువుకున్నా ఏం చేయడానికైనా ఉపాధి ఉందనుకోండి, వాడి సంపాదన వాడు సంపాదించుకుంటాడు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా నువ్వు ఇది చేయి, గవర్నమెంట్ స్కూళ్ళలో ఉచితంగా కార్పొరేట్ విద్యకు సరిపడా విద్య నీ గవర్నమెంట్ స్కూల్లో ఇస్తే ఏ పథకం అసలు నువ్వు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి. తర్వాత పిల్లల్ని కన్న తర్వాత పిల్లల్ని పెంచాల్సినటువంటి బాధ్యత మీదే అనేటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఈ సమాజానికి నేర్పించాలి గవర్నమెంట్. కంఠం మాత్రం మీరు కనండి, వాళ్ళ బాధ్యత మేము తీసుకుంటాం, వాళ్ళ భుజాన్ని వేసుకొని వాళ్ళని కింద నుంచి పైదాకా మేము పెంచుతాం అనేటువంటి ధోరణి, కొత్త కల్చర్ ఇది కనపడుతాం స్టార్ట్ అయింది. ఏమంటాడు, నీకు రూపాయికి బియ్యం ఇస్తానంటాడు. 30 రూపాయలు 40 రూపాయలు ఉంటే వాడు కష్టపడాలనుకుంటాడు. అయ్యో నాకు ఎలా వస్తుంది ఈ బియ్యం, ఒక 30 కిలోలు నాకు కావాలంటే నేను ఇది చేయాలనుకుంటాడు. ఆ 30 కిలోలు నువ్వు రూపాయికి 30 రూపాయలకి ఇస్తున్నాడు, వాడు ఇంట్లో నుంచి బయటికి కదలాలని ఎందుకు అనుకుంటాడు. దాని ద్వారా వాడిని సోమరిపోతం చేయటం కాకుండా వాడికి ఉపాధి కల్పించకపోయినా వాడికి నష్టం లేదు ఇవాడ. సో ఇలాగ మనం సమాజాన్ని తయారు చేస్తున్నప్పుడు ఏంటంటే కొన్నాళ్ళు అయ్యేటప్పటికి నిర్వీర్యం అయిపోతుంది. ఇవాళ ఆర్టీసీ అసలే ఈ నష్టాలతో కొనారిల్తో ఉంటాయి, ఎప్పుడు కూడా నష్టాల్లోనే ఉన్నాయంటారు. అలాంటి వాటికి కర్ణాటకలో పెట్టారు, సక్సెస్ అయ్యారు, తెలంగాణలో పెట్టారు, సక్సెస్ అయ్యారు, ఆంధ్రాలో పెట్టారు. అయితే ఆంధ్రాకు ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే ఈ 2 చోట్ల జరిగినటువంటి దాంట్లో ఉన్నటువంటి అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో, ల్యాప్సెస్ తప్పులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి నేర్చుకొని అవి ఇక్కడ జరగకుండా ఇంప్లిమెంట్ చేసుకుంటే సరే. పథకం అయితే అనౌన్స్ చేసినాక పెట్టలేదంటే వ్యతిరేకత వస్తుంది కాబట్టి చేయాల్సిందే. కానీ నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో రిస్ట్రిక్ట్ చేయండి వాళ్ళని. పల్లెటూరు నుంచి టౌన్లకు వెళ్ళి చదువుకునేటువంటి పిల్లలు ఉంటారు, కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, ఉద్యోగాలకు వెళ్ళే ఆడవాళ్ళు ఉంటారు, తర్వాత రోజువారీగా వెళ్ళి అక్కడ అమ్ముకొని వచ్చేటువంటి వెండర్స్ ఉంటారు. ఇలాంటి ఆడవాళ్ళకి మీరు పరిమితం చేయండి. దానికి ఒక చెక్ పాయింట్స్ పెట్టకపోతే ఇది ఇందాక మనకి ఆ మీమ్స్లో ఏదైతే ఉందో అది నిజంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు, నేను అనేది ఏంటంటే ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవాన్ని చూసేశారు. చివరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు అనేటువంటిది ఆయన యొక్క దృష్టి. ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అటు అమరావతిని ఇటు పోలవరాన్ని పూర్తి చేసేస్తే ఈ రాష్ట్రానికి ఆయన అంతకు మించిన మేలు ఏం చేయాల్సిన పని లేదు. దీని మూలాన రైతాంగం అనేటువంటిది, రైతులకు కావాల్సినటువంటి మనది నిన్న కూడా మనకి ఎక్కడ నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు, పోలవరం బాధ్యత మాదే,
ఆహార భద్రత కోసం పోలవరం అనేటువంటిది కంప్లీట్ చేయటం అత్యంత ఆవశ్యకం అంటున్నారు. అంటే రాష్ట్రానికే కాదు దేశానికి కూడా పనికొచ్చేటువంటి ప్రాజెక్ట్. అలాగే అమరావతి అనేటువంటి దాన్ని మీరు కంప్లీట్ చేస్తే ఉపాధి అనేటువంటిది విపరీతంగా వచ్చేటువంటి అవకాశం, దాని చుట్టుపక్కల డెవలప్మెంట్ కానివ్వండి, అలాగే మీరు ఇండస్ట్రీస్ తీసుకొచ్చినప్పుడు వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. కానీ ఏవో ఇచ్చాం కాబట్టి వీటిని ఎలా ఫుల్ఫిల్ చేయాలనేటువంటి దాంట్లోనే ఆయన మేధా సంపత్తి అంతా ఉపయోగపడ్డది అంటే ఏంటంటే అటు రాష్ట్రము నష్టపోతుంది, ఇటు ప్రజలు నష్టపోతారు. కేవలం పథకాలు తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ రాష్ట్రంలో లేరు. ఇంకా 60% మంది ప్రజలు ఉన్నారు. పథకాలు తీసుకుంటున్న వాళ్ళు కేవలం 40% లోపే ఉన్నారు. కానీ ఇంకా 60% మంది ఇంకా ప్రజలు ఉన్నారు. వాళ్ళని పట్టించుకోవాల్సిన పని ఉంది కదా. కాబట్టి ఏదైతే చెప్పారో చెప్పండి, వాటిని అర్హులకు మాత్రమే చేరేటట్టు. ఇప్పుడు రైతుకి చేయూత ఇచ్చేటువంటి రైతు భరోసా రేషనలైజ్ చేయండి. ఇన్ని ఎకరాలు ఉన్నవాడికి మాత్రమే, ఆ పైన ఉన్నవాడికి అవసరం లేదు, తీసేయండి. కౌలుకిచ్చి ఎక్కడో అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో ఇంకో చోట ఉండేవాడు వాడికి ఎందుకు ఇవ్వాలి? వాడు ఏమన్నా దిగి దున్నుతున్నాడా? లేనప్పుడు కౌలు తీసుకుంటున్నాడు, ఇది వచ్చి పంట సాయం తీసుకుంటున్నారు. ఇది ఉపయోగమా లేకపోతే దుబారానా? కాబట్టి నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్ వాటికి తయారు చేసి కొంతమంది ప్రజలు బాధపడ్డా పర్వాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాల్లో నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్షన్ల గురించి ఆలోచించకుండా ఎడుదిరిగి 2 ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందిస్తే నెక్స్ట్ టైం డెఫినెట్గా వస్తారు. అలా కాకుండా నేను పథకాలు ఇచ్చాను కాబట్టి చేయకపోతే నేనేమైపోతాను, అప్పులు చేసి తలకు మించిన భారం పెట్టుకుందాం అనేటువంటి ట్రాప్లో కనుక పడిపోయారంటే బాబు గారు, ఇటు రాష్ట్రానికి అటు సమాజానికి కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఆయనకు విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడు కాబట్టి మరి ఎలా నెగ్గుకొస్తాడనేటువంటిది చూడాలి. పౌర సమాజం కూడా గుర్తించి వాళ్ళ వంతు సహకారం అందించకపోతే రాష్ట్రం ఈ ఊబిలో నుంచి బయటపడటం అనేటువంటిది చాలా కష్టం. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలనేటువంటిది నా భావన.